మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పూతలపట్టు నియోజకవర్గంలో ఈ 15 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. నేను ప్రొఫెషనల్ పొలిటీషియన్. నోరెత్తి మాట్లాడిన వాడిని గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు స్థానికంగా ఉండడం లేదు. మీరు కూడా స్థానికంగా లేరు కదా. నా శాశ్వత చిరునామా ఇప్పటికీ గొడుగు చెంతే. ఇప్పుడు మీరు ఇన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి మేము చేస్తామంటున్నారు. వాటిల్లో ఎంతవరకు కార్యాచరణ? ప్రయత్నం మొదలైంది, ప్రతిపాదన మొదలైంది, చర్చ మొదలైంది, తర్వాత ఫలితం. పూతలపట్టు నియోజకవర్గం ఎక్కువగా మామిడి రైతులు ప్రతి సంవత్సరం వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎక్కడికంటే అక్కడికి అమ్ముకొని వాళ్ళు నష్టపోతున్నారు. మామిడి బోర్డు ఏమన్నా ఏర్పాటు చేయగల ప్రతిపాదనలు ఏమన్నా మీరు గవర్నమెంట్ ప్రతిపాదించారు? ప్రయత్నం అయితే మొదలైంది. ఫలితం ఎలా ఉంటుంది? మామిడి బోర్డేనా లేదంటే దానికి? కుటుంబ ప్రభుత్వంలో పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన గానీ బీజేపీ నాయకులకు కానీ సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి వారే ఆరోపిస్తారు. పూతలపట్టు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎవరు తెలుగుదేశం, ఎవరు జనసేన, ఎవరు బీజేపీ అన్నటువంటి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా గెలిచిన డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఈ 10 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అని ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మురళీమోహన్ గారు. నమస్తే సార్, అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తి కావస్తుంది. పూతలపట్టు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారు? పూతలపట్టు నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చనే మాట కన్నా బాధ్యతల్లోకి వచ్చి, ఎమ్మెల్యేగా బాధ్యతల్లోకి వచ్చి 10 నెలలు కావస్తున్నటువంటి తరుణంలో పూతలపట్టు నియోజకవర్గంలో 15 సంవత్సరాలలో చూడనన్ని జరగనన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 2,30,000 మంది ఓటర్ల ఆలోచనల్ని, వాళ్ళ ఆశలని, వాళ్ళ ఆశయాలని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. సుమారుగా 1,00,000 కుటుంబాలు ఈ నియోజకవర్గంలో ఉంటే 1,00,000 కుటుంబాల యొక్క అవసరాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. 15 సంవత్సరాలలో పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా అక్కడ ప్రస్తావన చేయలేదు, ప్రశ్న చేయలేదు, చర్చ చేయలేదు, కనీసం నోరు కూడా ఎత్తి మాట్లాడలేదు. అంటే వాళ్ళు ఈ 15 ఏళ్ళలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదట. చెబుతున్నాను కదా, నోరెత్తి మాట్లాడిన వాడిని చూపియండి. నోరెత్తి మాట్లాడడం వేరే, అభివృద్ధి కార్యక్రమాలు వేరే. అదే అభివృద్ధి ఎలా జరుగుతుంది? చర్చ చేయాలి. చర్చ చేయాలంటే ప్రస్తావన రావాలి, ప్రస్తావన రావాలంటే పరిశీలన చేయాలి, పరిశీలన రావాలంటే అవగాహన ఉండాలి, అవగాహన ఉండాలంటే స్థానికంగా ఉండాలి. ఇవన్నీ డాక్టర్ కలికిరి మురళీమోహన్ పుష్కలంగా పెట్టుకొని నియోజకవర్గాలకు దిగడం జరిగింది. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఒక గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లో బంగారుపాలెంలో 42 పంచాయతీలు ఉన్నాయి, యాదమూరులో 26 పంచాయతీలు ఉన్నాయి, పూతలపట్టులో 25 పంచాయతీలు ఉన్నాయి, ఐరాల్లో 28 పంచాయతీలు ఉన్నాయి, తవనంబల్లో 32 పంచాయతీలు ఉన్నాయి. మీరు ఏ పంచాయతీకైనా వెళ్ళండి, ఆ పంచాయతీలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం పడింది. 5 ఏళ్లలో అన్నీ మార్చేసేట్టుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మనం, కానీ ఒక బీజం పడింది, మార్పుకు ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం, ప్రజల యొక్క ఆలోచనలను ప్రతిబింబించడం కోసం ఒక ప్రజాప్రతినిధి ఏం చేయగలడు, ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాలన్నిటిపైన ఒక స్పష్టత ఇప్పటికే రావడం జరిగింది. నాకు నేనుగా చెప్పుకోవడం కాదు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దీవెనలతో, గౌరవ లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో, ఈ నియోజకవర్గంలో జిల్లా అధికార యంత్రాంగం సంపూర్ణ సహకారంతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మీరు చూశారు గుడియాత్తం రోడ్డు, అది యాదమరే యమపురియా, చిత్తూరు బార్డర్ నుంచి అంత టోటల్ అంతే గుంతలు. పక్క రాష్ట్రంలో పరువు పోతానుంది, దానికి పూతలపట్టుకు వేదిక అవుతానుంది. అలాంటిది శ్రీకారం చుట్టడం జరిగింది. నీకు ఏ ఊర్లో చూసినా కోకులం షెడ్లు కానీ, లేకపోతే సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, కుంతలమయమైనటువంటి ప్రాంతాలు కానీ, వీటన్నిటితో పాటుగా రైతులకు సంబంధించి, రైతుల యొక్క అవసరాలకు సంబంధించి యూరియాని సకాలంలో ఇప్పించడం కానీ, అట్లాగే ఎఫ్పిఓలను బలోపేతం చేయడంలో కానీ, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే మామిడి రైతుల కష్టాల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడమే కాదు, జిల్లా కలెక్టర్కి 2-3 సందర్భాల్లో నేను గుర్తు చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధికి
ఒక ప్రణాళిక మొదలైంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు స్థానికంగా ఉండడం లేదు. మీరు కూడా స్థానికంగా లేరు కదా, మీరు తిరుపతిలో ఫ్యామిలీ ఉన్నారు, మీరు గెస్ట్ మాదిరి వచ్చి వెళ్తున్నారు అంతే. పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం, గొడుగుచింత గ్రామం నా ఊరు. ఊరు ఉన్నారు వినండి. కదా మీరు, వినండి. ఆపర్ ముందే తిరుపతిలోనే కదా. వినండి, పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం, పూతలపట్టు గొడుగుచింత గ్రామం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన తర్వాత తిరుపతిలో నా పిల్లలు చదువుకుంటున్నారు, నా భార్య ఉద్యోగం చేస్తాను. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి తిరుపతికి పంపలేంగా. అదే విధంగా గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు వినండి. కూడా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి ఏదన్నా వింటే పరంగా కూడా ఉంటారు కదా. వింటే చెప్తా, విననంటే నేను చెప్పను. చెప్పండి. వింటే చెప్తా. ఉదయము నిద్రలేసి పొలానికి రైతు ఎలాగ వెళ్తాడో, ఉదయం నిద్రలేసి నియోజకవర్గానికి మురళీమోహన్ అలా వెళ్తూ ఉంటాడు. రాత్రి కూడా నియోజకవర్గంలో పడుకోవాలంటే రాత్రి కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నాడు. 2-3 రోజులకు ఒకసారి నేను తిరుపతికి, ఎందుకంటే భార్య పిల్లలు, తల్లి తండ్రి అక్కడ ఉన్నారు కాబట్టి. నా శాశ్వత చిరునామా ఇప్పటికీ గొడుగుచింతే, ఎప్పటికీ గొడుగుచింతే శాశ్వత చిరునామా. మనకి ఎక్కడ 2 ఉంటాయి, పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్. మై పర్మనెంట్ అడ్రస్ ఈస్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఉదయం లేసి మీరు మైక్ ఎత్తుకొని కెమెరామెన్ ఎక్కించుకొని ఫీల్డ్ మీదకి పోయి నాలాంటి పట్టుకొని ఇంటర్వ్యూ చేయడం, ఎక్కడికి పోకుండా యూట్యూబ్లో కలెక్షన్ చేసుకొని కింద కామెంట్ రాసుకొని తమ్ముళ్ళు పెట్టుకొని వేసుకోవడం, ఇద్దరు పనే. ఫీల్డ్ వర్క్ ఏది? తిరగడం ఫీల్డ్ వర్క్. నాది ఫీల్డ్ వర్క్. అది యూట్యూబ్లో వదులుతారు, ఇది యూట్యూబ్లో వదులుతారు, అది సోషల్ మీడియాలో వదులుతారు, ఇది సోషల్ మీడియాలో వదులుతారు. మరి ఎవరిని మనం ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అనాలా? ఫీల్డ్ పైన ప్రొఫెషనల్ జర్నలిస్ట్. నేను ప్రొఫెషనల్ పొలిటీషియన్, ప్రొఫెషనల్. నేను అనేది ఎవరంటే ప్రస్తావన జరగాల, ఆలోచన జరగాల. ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టేపటికి పూతలపట్టు నియోజకవర్గానికి ఎక్స్క్లూజివ్గా ఒక రివ్యూ మీటింగ్ పెట్టా. జిల్లా అధికారులు, యంత్రాంగాన్ని మొత్తం కూర్చొని పెట్టి నా టార్గెట్ నేను చెప్పా. ఇది షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వాళ్ళకు ఒక బలం దొరికిందన్నటువంటి నమ్మకాన్ని కలగజేస్తాం, వాళ్ళకు ఒక భరోసా దొరికిందన్నటువంటి గ్యారంటీని ఇస్తానని చెప్పి ఇప్పటికే నమ్మకం మొదలైంది. మీరు గమనించారో లేదో, పూతలపట్టు నియోజకవర్గంలో ఒక 2-3 రోజుల్లో 22 కోట్ల రూపాయలతో ప్రతి ఎస్సీ ఎస్టీ గ్రామంలో మౌలికమైనటువంటి వసతుల కల్పన కోసం భూమి పూజలు జరగబోతున్నాయి. అంటే నెక్స్ట్ ఫర్దర్ అయిపోయింది, అప్రూవల్ కూడా అయింది. ముఖ్యమంత్రి గారి చొరవతో గౌరవ లోకేష్ గారు ఇప్పటికే ఒక ఐటీ టవర్ను కూడా మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఆ స్థలం ప్రతిపాదన, వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చ జరుగుతోంది. అట్లాగే పూతలపట్టు నియోజకవర్గానికి ఒక మినీ సెజ్ ఏర్పాటు చేయడం కోసం పూతలపట్టు దగ్గర స్థల సేకరణ కూడా జరుగుతోంది. అంటే ఇవన్నీ సుమారుగా 20-30 కంపెనీలు అక్కడికి రాబోతాయి. ఇవన్నీ పూర్తయితే దాదాపు ఎంతమందికి ఉపాధి కల్పించింది వింటే అవన్నీ చెప్తాం. అట్లాగే పూతలపట్టు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పూతలపట్టులో యాంబియన్స్ లేకుండా ఉన్నది. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ యాంబియన్స్ కనపడకుండా పోతే అక్కడ కొన్ని నిధులను మంజూరు చేసి ఒక యాంబియన్స్ని, లుక్ని తీసుకురావడం జరిగింది. అడుగుపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరుకి తరలిస్తున్నటువంటి నీటిలో పూతలపట్టుకు సంబంధించినటువంటి ప్రజల దాహార్తి తీర్చడం కోసం అక్కడ ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ ప్రతిపాదన ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారుల దగ్గర కూడా రావడం జరిగింది. కీరమంద ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రాజెక్టు కనుక రూపొందించినట్లయితే అది తవనంపల్లి, బంగారుపల్లి మండలాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క, రైతుల యొక్క అవసరాలకు ఉపయోగపడుతుందన్నటువంటి ప్రతిపాదన ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. ఇక కాణిపాకం దేవస్థానానికి సంబంధించి మీరు ఎప్పుడైనా చూసారా? కాణిపాకం మొన్న స్టేట్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి ర్యాంకింగ్లో నంబర్ 1. ఉదయం లేచినప్పటి నుంచి పరిపాలన వ్యవహారాల్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఉత్సవాల్లో కమిటీ లేకపోయినా అక్కడే ఉండి జరిపించడం జరిగింది. అంటే ప్రతినిత్యము ప్రజా ఉపయోగ కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ప్రజల అవసరాలకు అనుసంధానం చేసి నిర్వహించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. గతంలో ఇలాంటివి నిర్వహించి ఉంటే మీరు అన్నట్టు అక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చారు, ఉదయం పడుకునే ప్లేసు, నిద్రపోయే ప్లేస్ తప్ప. ఉదయం లేచినప్పటి నుంచి మీరు ఎప్పుడైనా పూతలపట్టులో ఎమ్మెల్యే లేడు అంటే అది అసెంబ్లీలో ఉన్నప్పుడు మాత్రమే ఉండడు. లేదనుకుంటే ఏదైనా నేను బయట రాష్ట్రాలకో ఎక్కడికైనా టెంపుల్కో పడకపోయినప్పుడు మాత్రమే ఉంటుంది. మిగతా ఎప్పుడైనా. ఇప్పుడు మీరు ఇన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి మేము చేస్తామంటున్నారు, వాటిల్లో ఎంతవరకు కార్యాచరణ కోసం? అన్నీ మొదలయ్యాయి. ఇప్పుడు SEZ పనులు కూడా నాకు ఒక 10 రోజుల్లోనే దానికి సంబంధించిన భూసేకరణ కూడా మొదలవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ యాదమరి దగ్గర అతి త్వరలో యాదమరి మండలంలో కూడా ఒక సెజ్ ఏర్పాటు కోసం, అంటే పరిశ్రమలు తీసుకురావడం కోసం. ఎందుకంటే చెన్నై ఎక్స్ప్రెస్ హైవే, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే వచ్చిన తర్వాత మొబిలిటీ పెరుగుతుంది. ఈ చిన్న చిన్న టూల్స్ని మనం ఇక్కడ కానీ తయారు చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది. చిత్తూరు తచ్చూరు రోడ్డు పూర్తయిన తర్వాత, అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ వే అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఇక్కడ బెంగళూరుకో చెన్నైకో వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ ఒక టవర్ ఏర్పాటు చేస్తే, ఒక ప్లేస్ క్రియేట్ చేస్తే ఇక్కడ నుంచే వాళ్ళు వర్క్ చేసుకునేట్టుగా ఒక పొటెన్షియల్ సెంటర్గా చేయాలనేది నా కోరిక. అట్లాగే ఒక ESI హాస్పిటల్ను కూడా
నేను డిమాండ్ చేయడం జరిగింది. రిటర్న్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. చిత్తూరులో కానీ పూతలపట్టులో కానీ ఒక ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా ఈఎస్ఐ బెనిఫిట్ పొందుతున్నటువంటి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం వాళ్ళ ఫెసిలిటీస్ పెట్టమని చెప్పి. అట్లాగే మీరందరికీ తెలుసు, ఈరోజు తిరుపతి జిల్లాగా మారిన తర్వాత చిత్తూరు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న బాగా వెనకబడింది. ఇక్కడ సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేవు. అందుకనే సిఎంసి అందుబాటులో ఉంది కాబట్టి, సిఎంసి మన జిల్లాలో ఉంది కాబట్టి, సిఎంసి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో కూడా ఆరోగ్యశ్రేణి, ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది, ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అడిగిన వెంటనే మొదలు కాకపోయినా ప్రయత్నం మొదలైంది, ప్రతిపాదన మొదలైంది, చర్చ మొదలైంది, తర్వాత ఫలితం ఖచ్చితంగా వస్తుంది. 10 నెలల్లోనే అన్నీ రావాలంటే సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు తోడుగా అదనంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొన్ని ప్రతిపాదనలు చేసినప్పుడు ఆ ప్రతిపాదనల తాలూకా ఫలితం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కొంతకాలం అయితే పడుతుంది. ఇంకోటి ముఖ్యంగా పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో ఈ ఏనుగుల దాడులు ఎక్కువైపోయాయి. రైతులు వేలాది ఎకరాలు పంట నష్టం పోతున్నారు. వాటికి శాశ్వత ప్రాతిపదిక ఏనుగుల దాడులు నివారించేందుకు ఏమైనా చర్యలు చేపట్టారు? ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించినప్పుడు అసెంబ్లీలో కూడా ప్రస్తావించాను. మీరు చూస్తే నా అసెంబ్లీ ప్రస్తావనలో నేను మాట్లాడిన మాటలు చూస్తే ఏనుగుల సమస్యను కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించినప్పుడు మళ్ళీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా నేను స్వయంగా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆయన ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. కందకాలు ఈ ఫెన్సింగ్ వేసే విషయం మీద కొంత క్లారిటీ రావాలి. ఫారెస్ట్ ల్యాండ్, అదేవిధంగా రైతుల ల్యాండ్కు సంబంధించినటువంటి కొన్ని డిస్ప్యూట్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఇది గుడ్డు ముందా పిల్ల ముందు అన్నట్టు అవుతుంది. దీన్ని పరిష్కరించి దాన్ని వేయాలా, దాన్ని పరిష్కరించి దీన్ని వేయాలంటే కుదిరేటే కనపడాలి. అందుకనేసి ఎవరిది స్థలాలు ఉన్నా ఏమున్నా కానీ కందకాలు తవ్వడం అనేది కొంత ఈజీగా ఉంటుంది. ఒకవేళ అది భూములు ఎటు చెట్టు పోయినా సర్వే చేసుకున్నప్పుడు ఆ భూములు మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో కందకాలు తవ్వే ప్రతిపాదనకి ఒక ఆమోదం అయితే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బంగారుపాలెం మండలంలో 5-6 గ్రామాలకు ఎక్కువ సమస్య ఉంది. ఆ 5-6 గ్రామాలు చుట్టుపక్కల కందకాలు తవ్వించాలని, యాదమరి మండలంలో ఒక 5-6 గ్రామాలకి ఈ సమస్య ఎక్కువ ఉంది. ఆ బార్డర్ మొత్తం కూడా కంతల చెరువు నుంచి కేఎం కండ్రిగ నుంచి రాగిమన్నపేంట బంగారుపాలెంలో, ఇటువైపు వచ్చి యాదమరిలో అత్తిగారిపల్లి, అటువైపు అంతా కూడా తీసుకొచ్చి మాదిరెడ్డిపల్లి వరకు కూడా కందకాలు తవ్వించేసినట్లయితే ఏది కూడా అడవులో ఉన్నటువంటివి రాకుండా ఉంటాయన్నటువంటి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. స్పందించినవి కాకుండా అటవీ శాఖ అధికారులకు చెప్పి వెంటనే దాన్ని పరిష్కరిస్తానని కూడా చెప్పడం జరిగింది. రైతులకు నేను హామీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు తీసుకొని చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు అరికడతామని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే ఆ ప్రతిపాదనలు అయితే జరగల. ఏనుగుల దాడులు కుంకి ఏనుగులు వాటి యొక్క అవసరం ఎక్కడ ఉంటుందంటే, ఏనుగులు లేకపోతే ఒంటరి ఏనుగు బీభత్సం ఉన్నప్పుడు వాటిని ట్రాక్ చేసి అడవుల్లోకి మళ్లించడం కోసం చేస్తారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే చిత్తూరు జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం ఏమిటంటే, ఇటు తమిళనాడు అటు కర్ణాటక బార్డర్లో ఉంది. ఈ బార్డర్ మొత్తం కూడా కౌండిన్య రిజర్వ్ ఫారెస్ట్. కౌండిన్య రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతం. సరిహద్దు ప్రాంతం ఏ విధంగా సరిహద్దు ఉందంటే అడవితో సరిహద్దు ఉంది. తమిళనాడుకి ఆంధ్రాకి సరిహద్దు ప్రాంతం అడవి, కర్ణాటకకి ఆంధ్రాకి సరిహద్దు ప్రాంతం అడవి. ఈ అడవికి సంబంధించినటువంటి జంతువులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం మనకు ఇక్కడ కౌండిన్య రిజర్వ్ ఫారెస్ట్ చేయడం జరిగింది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ అంటే అది జంతువుల యొక్క ఆవాసం, చెట్లకి జంతువులకి ఆవాసం, అది వన్యమృగాలన్నిటికీ కూడా ఆవాసం. అదే సమయంలో తమిళనాడు బార్డర్, తమిళనాడులోనూ మనకు అటాచ్గా ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్, కర్ణాటకలోనూ మనకు అటాచ్గా ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్. ఈ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏనుగులు అటువైపు ఇటువైపు సంచారం జరుగుతున్నాయి. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. అందరూ మీరు దీని మీద ఆర్టికల్స్ కూడా రాస్తుంటారు, నేను కూడా రాసినాను. సమ్మర్ స్టార్ట్ అయిందంటే వాటర్ కోసం ఏనుగులు బారులు తీరుతాయి. మనకేంటంటే పాలారు నుంచి వస్తున్నటువంటి నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. ఈ నీళ్లు వెళ్తున్నటువంటి ప్రాంతం, మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఊర్లన్నీ కూడా నీళ్లు వెళ్తున్నటువంటి ప్రాంతం, తమిళనాడులో కలిసే ప్రాంతం. నీళ్ళ కోసము ఆ నీటి పక్కన పచ్చని పైర్లు ఉంటాయి కాబట్టి వాటి ఆకలి తీర్చడం కోసం పడుతున్నాయి. వీటిని గుంకి ఏనుగులను పెట్టో లేకపోతే ఫారెస్ట్ అధికారులు పెట్టో సౌండ్స్ చేసో వీటిని అటువైపు మళ్ళిస్తే అవి ఏం చేస్తున్నాయి, తమిళనాడు ఫారెస్ట్లో ద్వారా అక్కడ అడవి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల పొలాల్లోకి వెళ్తాయి, లేదా కర్ణాటకలో ఉన్నటువంటి పొలాల అటవీ సమీప పొలాల గ్రామాల్లోకి వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ ప్రాక్టీస్ వాళ్ళు అక్కడ నుంచి జరుగుతున్నారు. దీంతో ఏం జరుగుతుంది, అవి అడవి యొక్క విస్తీర్ణానికి ఎంత పొటెన్షియల్ ఉండాలో దానికన్నా మించి వచ్చాయి. ఏనుగుల సంతతి ఈ కౌండిన్య ఫారెస్ట్ ఇవంతా కూడా గణాంకాల ప్రకారం ఒక 150 వరకు కూడా ఏనుగులు ఉన్నాయని ఒక అంచనా ఉంది. వాటి యొక్క సెన్సస్ 150 ఏనుగులో ఎట్లాగైతే మొబిలిటీ ఉంటుంది, ఒక 10, 15, 20 ఒక గ్రూప్గా ఉంటాయి.
వాటి లివింగ్ స్టైల్ అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఇప్పుడు కొన్ని ఏనుగులు ఆ పక్క పోయి ఈ పక్క ఏనుగులు కొన్నిటి రావడం, అటు పోవడం, డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒక 20-30 ఏనుగులు ఈ పక్క అటవుల్లోకి రావడం, అటవీ దీంట్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ అటవీ శాఖ అధికారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ అడవులను సంరక్షించడం, వాటిలోని జంతువులను సంరక్షించడం, వాటితో పాటు అటవీ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడం, ఆస్తులను కాపాడడం కూడా బాధ్యత. సో ఈ క్రమంలో కుప్పం నుంచి ఇటు పీలేరు దాకా, ఇటువైపు పూతలపట్టు దాకా ఈ సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం 2014లోనే కొన్ని శాంక్షన్స్ కూడా చేయడం జరిగింది. 14-19 మధ్య ఆల్మోస్ట్ ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందన్నటువంటి భరోసా రైతులకు అందరూ కూడా కలగడం జరిగింది. సోలార్ ఫెన్సింగ్ కానీ, గుంకీ ఏనుగులకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అదే సమయంలో మళ్ళీ కొత్తగా ఒక 2 గుంకీ ఏనుగులు తీసుకురావాలన్నటువంటి ఆలోచన కానీ చేయడం జరిగింది. అలొకేషన్స్, అలాట్మెంట్స్, ప్రతిపాదన కూడా పూర్తయింది. దురదృష్టం ఏంటంటే మళ్ళీ వచ్చిన గవర్నమెంట్కు అడవి నాదే భూమి నాదే అనే పుష్పలాగా అదేదో డైలాగ్ ఉంది, నేను డైలాగ్ కరెక్ట్గా రాదు. ఈ చెట్టు వినండి అని అడవులు నాదే అన్నీ నాదే అని చేసుకోవడంతో కందకాలు దోతి మనం ఆ పక్క పోలేమనే ఉద్దేశంతో సోలార్ ఫెన్సింగ్ పెట్టుకుంటే మనకే షాక్ కొడుతుంది, అవన్నీ లేకుండా చేసేసారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు ఆటోమేటిక్గా గుడికి వెళ్ళినప్పుడు ఎట్టాగైతే పూజ చేసుకుంటాం ఏదో కోరుకుంటాము, అట్లా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ అదే. సో ఈ 5 ఏళ్ళలో ఎందుకు వచ్చింది రంపు అని చెప్పేసి రైతులందరూ కూడా గమ్మున ఉండిపోయారు. చేసేది లేదు, పోయేది లేదు. ఏమయ్యా సమస్య అంటే భూమి, నీకు ఆడ భూమి ఉంటేనే కదా సమస్య, భూమి లేకపోతే ఏమని చెప్పేసి ఆ భూమి పెరుకునేస్తారు. నీకు ఎందుకు నువ్వు ఈ ప్రాబ్లం ఏమని అడుగుతారు. అయ్యా మా పొలాలన్నీ కూడా ఏనుగులు వచ్చి తొక్కేస్తున్నాయి. అవునా, ఓకే, ఏనుగులు ఆపలేము, అడవి సమీపంలో ఉంది, ఈ పొలం ఉంటేనే కదా నీకు తొక్కేది, ఆ పొలం ఇచ్చేసి నువ్వు పో అని చెప్పి తరిమేసేవాళ్ళు. కాబట్టి అడిగేవాళ్ళు కాదు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడంతో నమ్మకం పెరిగింది, కంటిన్యూటీ కోరుకుంటున్నారు. నేను నిన్న రైతులకు కూడా ఒక మాట చెప్పాను. నిన్న కాన్క్లేవ్ ఒకటి జరిగింది. ఆ కాన్క్లేవ్లో చెప్పాను నేను, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు, ఇంకొకరికి కూడా ఒక గీత చెప్పాడు. దాని పేరు ఉద్ధవ గీత. ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఒక ఉపదేశం చేస్తాడు. ఉపదేశం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఉద్ధవుడు స్వయాన శ్రీకృష్ణుడికి చిన్నాన్న కొడుకు, వరుసకు తమ్ముడు అవుతాడు. నేను రైతుల మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. చాలా యాప్ట్ ఇది. అయితే ఆయన కొన్ని సందేహాలు, చివరి ఇంకా మజిలీ పూర్తవుతోంది, ఆ ద్వాపరయుగం అంతానికి అయిన తర్వాత తిరిగి ఇంకా నేను నా పాత్రను ముగిస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి స్వామి, ఇన్నేళ్ళు కొన్ని సందేహం తీర్చుకోవాలంటే ఎట్లా, తీరకుండా నేను ఉండకూడదు కదా అని అడుగుతాడు. అప్పుడు ఏమయ్యా నీ సందేహాలు ఏంది అడుగు అంటే, అప్పుడు ఉద్ధవుడు అడుగుతాడు శ్రీకృష్ణుడిని, నువ్వు దేవుడు కదా, అన్నీ చేయగల సామర్థ్యం ఉంది, మరి ఏంది నీకు పరిస్థితి, ఎందుకు యుద్ధం జరగాల్సి వచ్చింది, ఇన్ని లక్షల మంది 18 లక్షల మంది ఎందుకు ఇట్లా చనిపోయినారు అని అడిగితే వాటన్నిటికీ కొన్ని సమాధానం చెప్తారు. కానీ ఈ సందర్భానికి అవసరమైనటువంటి సమాధానం నేను చెప్తాను. అయ్యా ద్రౌపది కష్టం నీకు తెలుసు కదా, ఆమెని దుశ్శాసనుడు వచ్చి లాక్కెళ్ళి సభలో పెట్టి, సభలో అందరినీ అడుక్కొని ఆమె నానా కష్టాలు పడి చివరిలో అతను దుస్తులు లాగిన తర్వాత నువ్వు దుస్తులు పంపించినవే, అదేది జరగకుండా ఆపుండొచ్చు కదా అంటాడు. అప్పుడు చెప్తాడు ఆయన, అవునయ్యా ఆపుండొచ్చు, ద్రౌపదిని లాక్కెళ్ళేటప్పుడు దుశ్శాసనుడు వచ్చి జుట్టు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఆమె ఏమనింది, మా భీముడు వచ్చి నీ అది చేస్తాడు ఇది చేస్తాడు, ధర్మరాజు కోపం వస్తే నీకు అది చేస్తారు, అర్జునుడు నిన్ను అది చేస్తాడనండి. వినలేదు, ఎవరు ఏం చేయలేదు అనుకుని లాక్కొపోయినాడు. సభలోకి పోయిన తర్వాత ఏమయ్యా ధృతరాష్ట్ర స్వామి, నువ్వు ఇట్లా భీష్మాచార్య ఏమి, ద్రోణాచార్య ఏమి, విదురుడా నువ్వు న్యాయానికే విదురుడు, నువ్వు కూడా గమ్మున ఉన్నావు ఏమి అని అడిగింది. ఏం వర్కౌట్ జరగల. అప్పుడు అన్నా శ్రీకృష్ణ అనింది, నన్ను పిలిచింది, నేను వచ్చి చేశాను. అంటే ఇక్కడ నేను చెప్పేదేమనంటే, పాలన చేయగలిగిన వాడికి, సహాయం చేయగలిగిన వాడికి, ప్రజలను సమర్థవంతంగా పాలించగలిగిన వాడికి ఎప్పుడు మనం పట్టాభిషేకం కట్టి ఉండుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు. శ్రీకృష్ణుడు అక్కడ దాకా చీర పంపించేదాకా ఫస్ట్లోనే ఎక్కడో ఒకటి కట్ చేసి ఏడెత్తేళ్ళని తీసిపోయి, ఇక్కడ ఏం జరిగింది, పాలన మారింది. మధ్యలో వాళ్ళు మనం విదురుడున్నా, లేకపోతే భీష్ముడున్నా, లేకపోతే ధృతరాష్ట్రుడున్నా, గాంధారున్నా ఏం చేయలేకపోయినారు. నేను ఏమంటానంటే, ఒక సమర్థవంతమైనటువంటి పాలకుడి చేతిలో ఈ రాష్ట్రం ఉండి ఈ సమస్యలు ఉండేవి కాదు, నేను రాసిస్తా. ముఖ్యంగా ఈ అడవులకు సంబంధించినటువంటి ఈ సమస్య ఎప్పుడో ముగిసిపోయి ఉండేది. ఈ 5 ఏళ్ళన్నా పూర్తి చేయగలుగుతారా ఈ సోలార్ ఫెన్సింగ్ కానీ, కందకాలు కానీ? నేను అదే చెప్తున్నా, చిన్న ఆనెపుండుగా ఉన్నప్పుడు తీసేస్తే పెద్ద సమస్య కాదు, ఆ స్థితికి తీసుకొచ్చినారు వీళ్ళు. ఇప్పుడు ఇవన్నిటిని పరిష్కరించాలంటే కొంత సమయం పడుతుంది. ట్రాక్లో ఉన్నటువంటి వ్యవస్థని దారి తప్పించేసి ధ్వంసం చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త దారులు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ సర్వే నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది, ఈ ప్రభుత్వానికి ప్రజలంటే జవాబుదారితనం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తుంది. కానీ టైం బౌండ్ చేసుకొని చేయాలంటే
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఇప్పటికి అంచనా లేదు, అర్థమైందా? వాటన్నిటిని అంచనా వేసుకున్న తర్వాత ఫేస్డ్ మేనర్లో క్లియర్ అయితే అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు పూతలపట్టు నియోజకవర్గంలో ఎక్కువగా మామిడి రైతులు ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎక్కడికంటే అక్కడికి అమ్ముకొని వాళ్ళు నష్టపోతున్నారు. మామిడి బోర్డు ఏమన్నా ఏర్పాటు చేయగల ప్రతిపాదనలు ఏమన్నా మీరు గవర్నమెంట్ ప్రతిపాదించారు? నా వైపు నుంచి అసెంబ్లీలో ప్రస్తావించాను, ముఖ్యమంత్రికి లేఖ రాశాను, టీటీడీకి లేఖ రాశాను, అట్లాగే ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెస్తున్నాను. అదే సమయంలో ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయడంలో ఏ రకమైనటువంటి అనుమానం లేదు, ప్రయత్నం అయితే మొదలైంది. ఫలితం ఎలా ఉంటుంది, మామిడి బోర్డేనా లేదంటే దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేసి ఇండస్ట్రీ ఫార్మర్స్ని అదేవిధంగా వెండర్స్ని తర్వాత అందరినీ కలిపి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మనం చేసే ప్రయత్నం చేయాలన్నటువంటి అంశం కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాయలు ధరలు బాగుంటాయి. మొదట్లో కాయలు ఎక్కువ అయినప్పుడు ఈ వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి ధరలు తగ్గించి నోరు కొడుతున్నారని చెప్పేసి రైతులు ఇప్పటికి చాలా సార్లు వాపోతున్నారు. రోడ్డు పైన ధర్నాలు అవన్నీ కూడా చేశారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభుత్వం మీద పల్ప్ యూనిట్లు అవన్నీ ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటికే ఉన్నాయి, దానిపైన ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం కూడా జరిగింది. శాస్త్రీయమైనటువంటి అధ్యయనం తర్వాత జిల్లా కలెక్టర్లకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతులు నష్టపోకుండా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో తోతాపురి ఎక్కువ ఉంటుంది. తోతాపురి కానీ, టేబుల్ రకాలు కానీ, నీలం కానీ, అదేవిధంగా బెనిషా, ఇవి మాత్రం ఎక్కువ పండుతాయి. తోతాపురి అనేది ఎక్కువ పండుతుంది. దాదాపుగా 1.5 లక్షల హెక్టార్లలో మామిడి పండితే దాంట్లో సగానికి పైగా తోతాపురి ఉంటుంది. కాబట్టి తోతాపురి రకాల్ని పండిస్తున్నటువంటి రైతులు నష్టపోకుండా వాళ్ళకి ఏం చేయాలి, ముందుగానే ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడి ప్రైస్ ఫిక్సేషన్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అలాంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఒకటి జరిగింది. నాకు తెలిసి 2014 నుంచి 19 మధ్యలో సపోర్టింగ్ ప్రైజ్ కోసం ₹4 అడిషనల్గా వేసి మరి ఇచ్చిన సందర్భం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. నాకు నమ్మకం ఉంది, ఈ రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగానే ఉంటుంది, ఉదారమైనటువంటి ఆలోచనతోనే ఉంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రొడక్షను, డిమాండ్, దాని సప్లై, వాటన్నిటి ఆధారంగా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రైతులకు మంచి జరుగుతుంది. ఇంకోటి, చివరిగా పూతలపట్టు నియోజకవర్గంలో ఎక్కువ గ్రానైట్ మాఫియా ఇటీవల కాలం దాడులు చేశారు. ప్రభుత్వ పరంగా లైసెన్స్ లేని గ్రానైట్లు ఉన్నా కూడా వాటిపైన ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏమన్నా? అట్లేం లేదు, చాలా వరకు కూడా అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఈ మైనింగ్ సంబంధించినటువంటి ఆఫీసర్లు ఇప్పటికే చాలా చోట్ల రైడ్స్ చేసి ఫైన్లు కూడా వేయడం జరిగింది. ఫైన్లు వేసి అలాంటి వాటి ఎవరైతే అక్రమంగా చేశారో లేదంటే రూల్స్ని వైలేట్ చేశారో వాళ్ళందరికీ ఫైన్లు వేసిన దాఖలాలు ఉన్నాయి, కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అట్లాంటివి ఏమి లేవు. ఖచ్చితంగా అలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి ఏమున్నా ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఎక్కడా వెనుకంజ వేయదు. దాని విషయంలో ప్రభుత్వం చాలా నిశ్చితమైనటువంటి పరిశీలన చేస్తూ అక్రమార్కులకి ఎవరికి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉండదు. కుటుంబ ప్రభుత్వంలో పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన కానీ బీజేపీ నాయకులకు కానీ సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి వారే ఆరోపిస్తారు. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు, నెక్స్ట్ ఇవ్వబోయే నామినేటెడ్ పోస్టుల్లో కానీ మాకు సరైన గుర్తింపు ఉంటుందా ఉండదా అని చెప్పి కూడా ప్రశ్నించుకుంటున్నారు వారి. పూతలపట్టు నియోజకవర్గంలో మిగతా చోట్లేమో కానీ పూతలపట్టు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వసుదైక కుటుంబం లాగా ఉంది. ఎవరు తెలుగుదేశం, ఎవరు జనసేన, ఎవరు బీజేపీ అన్నటువంటి అంతరాలే లేవు మాకు. మొన్న నేను బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం రోజు వెళ్ళి నేనే జెండా ఎగరేసి కొబ్బరికాయ కూడా వచ్చిన. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా. అంటే నేను కొట్టొచ్చినాను పెద్ద ఇదని కాదు, కానీ అంతరాలు లేనటువంటి ప్రయాణం మాది. పూతలపట్టు నియోజకవర్గంలో బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ కలిసి వెళుతున్నటువంటి తీరు చూస్తే ఇతరులు నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు బాను అని. మేనేజ్ కాదు అది, ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా అధికారం యొక్క బాధ్యతలని అందరూ కలిసి పంచుకుంటున్నాం. తర్వాత నామినేటెడ్ పోస్టులు అనేది మా ప్రతిపాదన ఉంటుంది. మా వైపు నుంచి మా పార్టీ ప్రతిపాదన తీసుకుంటుంది, వాళ్ళ వైపు నుంచి వాళ్ళ పార్టీలు ప్రతిపాదన తీసుకుంటారు. పెద్దలు పైన నిర్ణయిస్తారు, దాన్ని మనం ఆమోదిస్తాం. అలా ఒక సఖ్యమైనటువంటి పద్ధతిలో ఆనందంగా, హాయిగా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నదన్నట్టుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ హాయిగా పాలనని ప్రజలకు అందిస్తోంది. అలాంటి భేషజాలు ఏమి లేవు. బహుశా మీరు వేరే నియోజకవర్గానికి సంబంధించినవి ఏమన్నా ఉంటే ఇక్కడ అడుగుతున్నారేమో, ఇక్కడ మీరు గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుసుకుంటే ఏమి లేవు. నమస్కారం, థ్యాంక్ యూ.